నియోజకవర్గంలోని యారుట మండలం గౌరవపల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ ద్వారా ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డులు కానీ రేపు 15 తారీఖు నుంచి ఇవ్వబోయే పెన్షన్స్ కూడా గ్రామంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులను గుర్తించేది ఈ ప్రజాప్రభుత్వం. ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, మా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు అడ్లు లక్ష్మణ్ గారి ఆదేశాలు, అదేవిధంగా ఈ ప్రజాప్రభుత్వం ద్వారా పెద్ద ఎత్తున పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంలో మొదటి విడతగా ఇచ్చినటువంటి 3700 ఇళ్లలో ఇప్పటికీ 80% పూర్తి చేసుకొని మళ్ళీ ఆగస్టు 15 నుంచి రెండో విడత కూడా లబ్ధిదారులు మేయర్గా మేమే గ్రామాలకు వెళ్ళి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదోడు సొంతింటి కళ నెరవేర్చే లక్ష్యంతో ఈ మార్నింగ్ వాక్ పెట్టినాం. అందులో కంప్లీట్ అయినటువంటి ఇందిరా మిల్లును కానీ ఏదైతే ఇంకా అరువులు ఉండి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా స్వయంగా గుర్తించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎక్కడికక్కడ ఇవాళ పొద్దున 6:30కు అన్ని శాఖలకు సంబంధించి ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, ఎలక్ట్రిసిటీ ఏ కానీ, ఇరిగేషన్ వాళ్ళు, మిషన్ భగీరథ వాళ్ళు, అక్కడ పోలీస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా పొద్దున 6:30కు ఇక్కడ మార్నింగ్ వాక్ ప్రారంభించి ఇప్పుడు అంటే సుమారు 3 గంటలు ఈ గ్రామం మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎలినో ప్రాబ్లం ఉండడం వల్ల కొంత వాటర్ సమస్య వస్తుందని ముందే గుర్తించి అవసరమైతే హైర్ బోర్ల ద్వారా కానీ కొంత నీరు తగ్గినందున మిషన్ భగీరథ కూడా ఆయా కొన్ని గ్రామాలలో ప్రాబ్లం అవుతుందని మా దృష్టికి రాగానే అక్కడ అవసరమైతే రైతుల హైర్ బోర్ తీసుకొని కూడా ఏ గ్రామంలో నీళ్ళ సమస్య రావద్దనే లక్ష్యంతో ఇలా గ్రామంలో ఉన్నటువంటి పారిశుద్ధ్యం, డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్డు సమస్యలు, అదేవిధంగా ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇందిరా మిల్లను గుర్తించి ఎక్కడికక్కడ అధికారులతోటి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా లో వోల్టేజ్ సమస్య లేకుండా ఇక్కడ గ్రామాలలో కూడా కరెంటు సరిగ్గా వచ్చే విధంగా ఏదైతే లూజ్ లైన్లు కానీ కొన్ని గ్రామాలలో ఇంకా కూడా ఐరన్ పోల్స్ వల్ల వర్షాకాలంలో షార్ట్ సర్క్యూట్ అవుతున్నాయి. కరెంటుకు సంబంధించిన వాళ్ళు కూడా ఏఈ గారు అక్కడ ఉన్నటువంటి లైన్మెన్లు, హెల్పర్లతో కూడా గ్రామంలో తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ యారుట మండలం గౌరవపల్లి పెద్ద గ్రామం, ఇక్కడ పద్మశాలన్నలు, నేతన్నలు ఎక్కువ శాతం ఉంటారు. మరి వాళ్ళు ఎక్కువ సాంచల మీద వాటిని ఉంటారు కాబట్టి లో వోల్టేజ్ లేకుండా, సమస్య లేకుండా చూస్తున్నాం. ఇక్కడ అవసరమైతే ఒక సబ్స్టేషన్ కూడా నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఆలేరులో ఇందిరా మిల్లు పురోగతిలో ముందుంచడం, రెండో విడత కూడా త్వరితగతిన తెలంగాణలో మొదటగా ఇక్కడనే గుర్తించి మా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి శాంక్షన్ను ఇమీడియట్గా పేదలకు అందించి ఆ గ్రూప్ రేషాలను తొందర చేసి తెలంగాణలో ఇందిరా మిల్లు పురోగతిలో ఆలేరును మొదటి దశలో ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈసారి ఎన్నో ప్రాబ్లం వల్ల నీళ్లు తక్కువ ఉన్నాయంటున్నారు. తప్పకుండా ఏదైతే గోదావరి నీళ్లు ఒడిచిపట్టి తప్పకుండా మల్లన్న సాగర్, కొండపోచమ్మ నింపుకొని ప్రతి సంవత్సరం నింపే విధంగానే గతంలో మార్చి, ఏప్రిల్లో నీళ్లు విడుదల ఈ సంవత్సరం మా అపర భగీరథుడు ఉత్తమన్న గారిని ఒప్పించి ఇలా జనవరిలో నీళ్లు విడుదల చేస్తా అని చెప్పి కూడా రైతులకు ధైర్యం చెప్పి గ్రామాలలో తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా చేయడమే లక్ష్యంగా ప్రతి వారంలో ఒక్కరోజు పెద్ద గ్రామాల్లో మార్నింగ్ వాక్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నాం. దీనికి మా మీడియా మిత్రులు కూడా సహకరించి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి కానీ మా దృష్టికి, అధికారుల దృష్టికి, మా దృష్టికి తీసుకురావాల్సిందిగా. గతంలో అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ ప్రజలు తిరిగేది. ఇప్పుడు ఆ రకం కాదు. ఈ ప్రజాపాలనలో నాయకుడు అనేవాడు ఆలేరు సేవకుడిగా నేనే ప్రజల దగ్గరికి వెళ్తున్నా, ప్రజల కష్టాలు స్వయంగా చూస్తున్నా, స్వయంగా ఎవరికి ఇల్లు కావాలి, ఇందిరా మిల్లు శాంక్షన్ అయితే ఎందుకు పురోగతి అవుతలేదనో స్వయంగా చూస్తున్నా. కాబట్టి ఆలేరులో నాకు ఒక అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి నా దగ్గర కాదు, నేనే ప్రజల దగ్గర రావాలని ఈ మార్నింగ్ వాక్ ద్వారా, పల్లెనిద్ర ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ గ్రామంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంబడే పరిష్కారం చేస్తాం. కాబట్టి ఈ మార్నింగ్ వాక్ అనేది ఆలేరు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.